అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కట్ వర్క్, ఓన్లీ హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టమన్నారండి. ఈ క్లాత్ మాత్రము మనకు ఏదన్నా ఇప్పుడు బక్రం పీస్ ఇలా కింద పెడితే కనిపించకుండా ఉంటుంది కదా, మందం క్లాత్ కదా, అందు గురించి అని చెప్పి మీకైతే డైరెక్ట్ ఎలా వేసుకోవాలనో చూపిస్తున్నాను చూడండి. ఇది క్లాత్ లైనింగ్ క్లాత్కి జాయింట్ చేయకుండా డైరెక్ట్ ఎలా వేసుకోవాలనో చూపిస్తాను చూడండి. నేనైతే ఇలా క్లాత్ ఎదురు బదురుగా చూసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది కూడా సేమ్ బ్యాక్ పార్ట్. ఇలా చూసుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు. నేను ఇలా పెట్టుకున్నానని చూపిస్తున్నాను చూడండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కటింగ్ చేసుకున్నా, స్టిచ్చింగ్ కొంచెం వేసినా చూడండి ఎంత నిదానంగా కుట్టాలి అంటే కట్ వరకు ఇలా నీట్గా నిదానంగా కుడితేనే మనకు ఈ కార్నర్ల దగ్గర కరెక్ట్గా వస్తుంది. ఒక స్టెప్ మాత్రం చిన్నగా కుట్టుకుంటూ రావాలి చూడండి. కొంచెం ఇలా తిప్పుకుంటూ వేసుకొస్తే చాలా నీట్గా ఉంటుంది. టైం మాత్రం ఎక్కువ పడుతుందండి. వీళ్ళు పైపింగ్ ఇట్లా ఏం వద్దన్నారు, నార్మల్గానే కుట్టమన్నారు. ఓన్లీ హ్యాండ్స్ మట్టుకే, మీతో పాటు అంతా నెక్ ప్రాపర్టీకి నార్మల్గా వేయమన్నారు. సేమ్ యాస్టీజ్గా. అది అయిపోగానే మనం వెంబడే ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే నేనైతే ఇలా వేస్తాను. మీకేమన్నా ఇంకా కొంచెం వేరే ఏమన్నా వేసుకుంటూ తెలుస్తుందా అని చెప్పి ఏమైనా నాకు మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకొక విధంగా కూడా మీకు ఇలా వేసి చూపిస్తాను. కట్ వర్క్ మాత్రం చాలా టైం అయితే పడుతుందండి. మీరు కాస్ట్ తీసుకునేటప్పుడు కూడా కట్ వర్క్కు ఎంత తీసుకోవాలనేది మీరు టైంని బట్టి మీరు అక్కడ ఎంత నడుస్తుందో మీ దగ్గర అంతనైతే తీసుకోవచ్చండి. ఇలా నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ సూది అనేది కంపల్సరీగా కిందికి దింపుకోవాలి. ఇలా దింపుకొని కొంచెం ఇలా తిప్పుకోవాలి. మనం డైరెక్ట్ గుట్టుకొస్తే అది షేప్ అవుట్ అవుతుంటుంది. సూది మాత్రం కంపల్సరీ కిందికి దింపిన తర్వాతనే మనము ఈ కరువు దగ్గర ఇలా సూది దింపుకోవాలి. చూస్తున్నారా, దగ్గర నుంచి చూపి కిందికి పట్టి సూది ఇక్కడ కరువు దగ్గర సూది కిందికి దింపుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫుల్ వీడియో పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందండి. నేను ఎలా చేస్తున్నానో చూసుకుంటూ కూడా నేను చేసుకోవచ్చు. ఇలా కటింగ్ చేసేసుకుని దగ్గర నుంచి మరీ పూర్తిగా లాంగ్గా పెట్టకుండా కొంచెం దగ్గర నుంచే కట్ చేసేసుకొని ఈ కార్నర్ల దగ్గర ఒక్కొక్క కచ్చక పెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా మొత్తం ఏ టు జెడ్గా మొత్తం అన్ని కచ్చకలు పెట్టుకునే దానికంటే కార్నర్ల దగ్గర ఒక దగ్గర కచ్చక పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇది ఉల్టాయించి నేను చూపిస్తాను. ఇది ఓన్లీ మందం క్లాత్లకు ఉన్నప్పుడు మాత్రమే ఇలా వేసుకోవాలి. కొంచెము మనకు లైనింగ్ క్లాత్ కనిపించేటట్టు ఉన్న వాటికైతే బక్రం పీస్ వైట్గా ఉంటుంది కాబట్టి కలరు గలీజ్ కనిపిస్తుంది కదండి. ఇలా సేమ్ యాస్టీస్గా లైనింగ్తో పాటే ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కార్నర్ల దగ్గర కచ్చకలు అయితే పెడుతున్నాను. చూడండి, ఇలా కొంచెం మనం వేలుతో గట్టిగా అనుకుంటే నీట్గా వస్తుంది. కట్ వరకు మాత్రం టైం అయితే ఎక్కువ పడుతుందండి, ఇది మాత్రం గమనించుకోండి. ఇలా వేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. మనం కార్నర్ల దగ్గర ఇక్కడ చివర్ల దగ్గర నేను కటింగ్ చేయలే కదా, చిన్న కచ్చకలు పెట్టలే కదా, కార్నర్ల దగ్గర మాత్రమే పెట్టినా కదా. చూడండి ఇలా అయితే నేను ఒక స్టిచ్ మాత్రము దూరం నుంచి అయితే వేస్తున్నానండి. ఇలా వేస్తున్నాను చూడండి. నేను ఎందుకు వేస్తున్నాను అంటే
అయితే వాళ్ళకి హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ అక్కడొకటి చిన్న చిన్నగా హెమ్మింగ్ చేసేస్తే ఈ తర్వాత ఈ కుట్టి ఇప్పేస్తే నీట్గా కనిపిస్తుంది. మనము నార్మల్గా అయితే మనము ఈ బక్రం పీస్కి లైనింగ్ జాయింట్ చేసి మనం ఉల్టాయించినప్పుడు ఓన్లీ మనకి ఇక్కడ బక్రం పీస్ అలాగా ఒక పట్టిలాగా ఏర్పడుతుంది కదా. ఇది లోపలికే వెళ్ళిపోయింది కాబట్టి మనకు కరెక్ట్గా కూర్చోదు. ఇట్లున్నది అనుకోండి, మనం చిన్నగా హెమ్మింగ్ చేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు మాత్రం ఇప్పేస్తారు. చూడ్డానికి నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ అనిపించకుండా ఉంటుంది, హ్యాండ్స్ మాత్రం సూపర్గా ఉంటాయి. చూడండి, ఇది కూడా నేను కటింగ్ చేసి అది పలటాయించి చూపిస్తాను. చూడండి, ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది. అయితే ఈ చివర్లో కార్నర్ దగ్గర స్టిచ్ వేస్తే బాగుండదండి, కొందరు అయితే ఖచ్చితంగా కావాలని అంటారు. నేను వేసి చూపిస్తాను. చూడండి, కొంచెమే తను అద్దన్నది, నేను వేసి చూపిస్తా. కానీ నీట్గా కనిపించదండి, ఇలా స్టిచ్ వేయకుంటేనే బాగా కనిపిస్తుంది. కొంచెమే వేసి చూపిస్తున్నా. చూడండి, ఇక్కడికంటే ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. స్టిచ్ వేయకుంటేనే బాగుంటుంది. అందు గురించి అని ఇలా వేసేసుకొని హెమ్మింగ్ మాత్రం కంపల్సరీ ఇక్కడ ఈ కుట్టు దగ్గర హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్ విప్పేస్తే నీట్గా ఉంటుంది. బక్రం అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. చూడండి, కట్ వర్క్ మీకు ఎక్కువ టైం తీసుకోకుండా ఈ మందం క్లాత్ ఉన్నప్పుడు మట్టుకు ఇలా ట్రై చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.